హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్. సంక్రాంతి వచ్చిందంటేనే పిండి వంటలు హడావిడి. కానీ ఇప్పుడు ఈ పిండి వంటలు అవి చేసుకోవడానికి అంత టైం ఉండట్లేదు. టైం ఉన్న ఓపిక అస్సలు ఉండట్లేదు. అందులోనూ మనకి చాలా ఆప్షన్స్, ఆన్లైన్ ఆఫ్లైన్ ఆప్షన్స్ వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర చేసుకోవడం ఎప్పుడో తగ్గిపోయింది. కానీ మేమైతే కొన్ని ఇప్పటికీ ఇంటి దగ్గర చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము. అందులో ఈ జంతికలు కూడా ఒకటి. అందులోనూ మా మమ్మీ ప్రిపేర్ చేసే జంతికలు అయితే చాలా టేస్టీగా అనిపిస్తాయి. మా మమ్మీ చేసే జంతికల స్టైల్ మీకు కూడా చూపించాలని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ముందుగా ఈ జంతికల ప్రిపరేషన్కి కడిగి ఆరబెట్టిన కేజీన్నర బియ్యాన్ని తీసుకున్నాము. ఇలా కడిగి ఆరబెట్టిన కేజీన్నర బియ్యంలో 150 గ్రాముల వేపిన శనగపప్పు, 150 గ్రాముల సగ్గు బియ్యం, కొంచెం వాము వేసి పిండి ఆడించాము. ఇలా ఆడించిన పిండిని ముందైతే బాగా జల్లించుకోవాలి. పిండి అయితే కేజీన్నర ఆడించాం, కానీ ఇప్పుడు ఆ కేజీన్నరలో సగమే ఇప్పుడు జంతికలకి పిండి కలుపుతున్నాము. ఇలా జల్లించుకున్న బియ్య పిండిలో కొంచెం వాము, కరివేపాకు పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఒక గరిటెతో కలుపుకోవాలి, అవన్నీ మిక్స్ అయ్యేలాగా. మేమైతే ఈ జంతికల్లో వాము ఎక్కువే వేసుకుంటాము. ఎక్కువ తిన్నా కడుపులో నొప్పి రాదు, డైజెషన్ ప్రాబ్లం ఉండదని. సాల్ట్ డైరెక్ట్గా వేసుకోకుండా ఒక చిన్న గిన్నెలో సాల్ట్ తీసుకుని వాటర్ కలిపి పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుకోవడానికి ఫస్ట్ అయితే ఆయిల్ వేడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పిండిలో ఈ ఆయిల్ వేసుకుని గరిటెతో మిక్స్ చేసుకోవాలి. చేతితో కలిపేకండి, చేయి కాలిపోతుంది. పిండిలో ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుని ఆ తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి. సాల్ట్ కలిపి పక్కన పెట్టిన సాల్ట్ వాటర్ ఉంది కదండి, ఆ సాల్ట్ వాటర్ని పిండిలో వేసుకోవాలి. పిండికి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ని ముందు వాటర్లో మిక్స్ చేసుకుని ఆ తర్వాతే పిండిలో వేసుకుని మిక్స్ చేసుకోండి. పిండిలో పోసిన వాటర్ చల్ల వాటరేనండి, కాచిన వాటర్ ఏమీ కాదు. మేము ఈ పిండిని కలపడానికి చల్ల వాటరే వాడతాము. వేడి వాటర్ కూడా వేస్తూ ఉంటారు, కాకపోతే చల్లని వాటర్ వేస్తే ఏంటంటే జంతికలు కొంచెం క్రిస్పీగా వస్తాయి, గుల్లగా వస్తాయి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి ముద్దనైతే రెడీ చేసుకోవాలి. ఈ పిండి ముద్ద మరీ జారుగా కలిపేయకూడదండి కదా, అది అసలు ప్లేట్కి కానీ చేతికి కానీ పిండి అంటుకోకుండా ఎలా ఉందో ఈ కన్సిస్టెన్సీలో పిండిని అనేది కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు జంతికల గిద్దకి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడు మనం పిండి అందులో పెట్టినప్పుడు ఆ పిండి ఈ జంతికల గిద్దకి అంటుకోకుండా ఈజీగా అనేది కిందకు వచ్చేస్తుంది అనమాట. కలిపి పక్కన పెట్టుకున్న ఈ పిండి ముద్దలోంచి ఒక చిన్న ముద్దను తీసుకుని జంతికల గిద్దలో ఈ పిండి ముద్దను పెట్టుకుని కాగిన నూనెలో జంతికలను నొక్కుకోవాలి. అండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. జంతికలు రెడీ అయిపోయినట్టే. చూడ్డానికి ఈ కలర్లో ఉన్నా సరే బయటకు తీసిన తర్వాత ఒక 5 నిమిషాలకి మనకి కావాల్సిన కలర్ అయితే వచ్చేస్తుంది. దీన్ని ఆడించుకుని పక్కన పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు, అంటే మనకి టైం ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు కొద్దిగా చేసుకుంటే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ జంతికలు అనేవి. మమ్మీకి హెల్ప్ చేద్దామని నేను కూడా వెళ్ళాను. అయితే జంతికల్ని ఆయిల్లో డైరెక్ట్గా నొక్కాలి అంటే నాకు భయం వేసింది, ఆయిల్ ఎక్కడ మీద పడుతుందో అని. ఇది ఆయిల్ మీద పడుతుంది, భయం వేస్తుంది అన్నది కదా అని చెప్పి కింద వేస్తుందని అనుకుంటున్నారా? కింద వేయట్లేదండి, ప్లాస్టిక్ కవర్లు, ఒక 2 ప్లాస్టిక్ కవర్లని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకొచ్చి దాని మీద వేసాను అనమాట. అయితే మా మమ్మీకి కాస్త ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తను ఇంకా డైరెక్ట్గా అలా తీసుకుని ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటుంది. ఈ పెద్దవాళ్ళకి చెప్తే అస్సలు వినరు కదా. ఓపిక లేకపోయినా వాళ్ళకి వచ్చింది, వాళ్ళకి తోచింది ఏదో ఒకటి పిల్లలకి చేసి పెడితే అది వాళ్ళు తింటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జంతికలు చేసుకోవడానికి మాకైతే అరగంట అయితే టైం పట్టిందండి, చాలా త్వరగానే అయిపోయాయి. అయితే జంతికలను ఒక్కసారి అన్ని నొక్కలేమని చెప్పి సగమే కలుపుకుని ఫస్ట్ సగం చేసాము. మాత్రం జంతికలు నొక్కడానికి నా చేతులు అయితే పడిపోయాయి. ఇప్పుడైతే నేను చేశాను, కానీ జనరల్గా ఎప్పుడూ మా మమ్మీయే చేసేస్తూ ఉంటుంది ఒక్కతే. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మాకైతే అర్థం కాదు అసలు.
తెలిసిన రెసిపీ అయినా సరే మా స్టైల్లో ఈ జంతికల రెసిపీ మీకు చూపించాలని అనిపించింది. ఈ వేలో మీరు ఒక్కసారి చేసి చూడండి. నిజంగా చాలా గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, దట్టు చాలా టేస్టీగా కూడా ఉంటాయి, కొంచెం కారం కారంగా కమ్మగా ఉంటాయి. రెడీగా ఉంటే ఇదేం పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి. కాకపోతే జంతికలు నొక్కుకోవడమే కొంచెం కష్టంగా అనిపించింది నాకైతే. డైరెక్ట్గా ఆయిల్లో ట్రై చేద్దామని చెప్పి నేను ఒకటి, మా మమ్మీ ఒకరి పెద్ద మ్యాప్లు అయితే వేసాము. ఒకసారి మీరు కూడా చూద్దరు కానీ రండి. ఇది మా మమ్మీ మ్యాప్. రౌండ్గా వేద్దామని వేసింది కానీ అదేదో షేప్లో వచ్చింది. సరే నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను కూడా తీసుకుని రౌండ్గా అయితే వేయడానికి ట్రై చేశాను, కానీ నాకైతే అస్సలు రాలేదు. ఇది నేను వేసింది. రేపుదే ఉంది. జంతికలు అయితే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఆయిల్ అయితే లాక్కుండా మా జంతికలు చాలా టేస్టీగా వచ్చాయండి. మిగిలిన కొంచెం పిండితో 4 అప్పడాలు అయితే చేసేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.